మీరు పద్ధతి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. లీడర్ ఆఫ్ ది హౌస్ విల్ గెట్ ఎ ప్రయారిటీ. ప్లీజ్ దయచేసి వినండి. లీడర్ ఆఫ్ ది హౌస్ విల్ గెట్ ఎ ప్రయారిటీ. అది కూడా తెలియకపోతే ఎట్లా మీకు? ప్లీజ్ ఇష్టానుసారంగా మాట్లాడద్దండి దయచేసి. మీరు ఎప్పుడు అడిగినా ఛాన్స్ ఇస్తున్నా నేను. బట్ లీడర్ ఆఫ్ ది హౌస్ విల్ గెట్ ఎ ప్రయారిటీ. అది అర్థం చేసుకోకపోతే ఎట్లా మీరు? ఎస్ అధ్యక్ష, ఇప్పుడు ఇదే హౌస్లో అందరూ మెంబర్లు ఉన్నారు అధ్యక్ష. సోలార్ ఇచ్చేశారు, వీటీపీఎస్ కృష్ణపట్నం అవార్డు అయిపోయినాయి, కొన్ని వందల కోట్లు వేల కోట్లు అని చెప్పారు, నేను చూడలేదు. కానీ ఎంత 7,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అని మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మేము పేపర్లో వేసాం, కోర్టుకు పోయాం కాబట్టి మీరు సంతకాలు పెట్టలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? ఇది సిగ్గు లేదా మీకు? బాధ అనిపించలేదా? ప్రతి ఒక్కటి మనం అక్కడ రాజధాని కోసం రైతులు భూమి ఇస్తే మీ మనుషులు పంపించి కోర్టుకు పంపిస్తారు, హైకోర్టుకు పంపిస్తారు, సుప్రీంకోర్టు పంపిస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్ పంపిస్తారు. ఎవరు ఎంటర్టైన్ చేయకపోతే మళ్ళా మీ పేపర్లు వేసుకుంటారు, మళ్ళా ఈరోజు ఇంకొక విషయం చేస్తారు, మళ్ళా రేపు కోర్టుకు పోతారు. అంటే ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? నేను ఇప్పుడు అడిగాను, నేను ఇప్పుడు అడుగుతున్నా, మిమ్మల్ని ఇది ఇచ్చారా? ఓకే, వీటీపీఎస్ కోర్టు పోయారు, ఇంకా ఇవ్వలేదు, సంతకాలు పెట్టమని ఏమి ఇవ్వలేదు. కోర్టులో ఉంటే కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇంకా ఫైన్లు ఇచ్చేయలేదని. ఈరోజు సోలార్ ఎనర్జీ ఇచ్చేశారన్నారు. రే ఏం మాట్లాడతారా? తప్పట్లు కొట్టే సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు. సిగ్గు కూడా లేదు మీకు. మీ లీడర్ ఏం చెప్పాడు? ఇచ్చారని చెప్పారు. ఇచ్చారని చెప్పారా? ఇవ్వలేదు. 100 సార్లు చెప్తున్నా, ఇవ్వలేదు. ఏం మాట్లాడతారు? మర్యాద నేర్చుకోండి. ఏం మాట్లాడతావు అధ్యక్ష? ఈ హౌస్లో ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలి. నిరూపించకపోతే వీళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇష్టానుసారంగా ఆరోపణలు చేసి పారిపోవడం కాదు. నాకు ఈ 2 విషయాలు ఆరోపణలు చేసిన దానిపైన స్పష్టంగా ఇది ఇచ్చారా లేదా, ఇచ్చుంటే మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయకపోతే సవాల్ విసిరాను. లేకపోతే మీ హౌస్లో ఈ హౌస్లో ఉండడానికి కూడా మీ అర్హత లేదు. చెప్పండి. ఇప్పుడు ఈ 2 విషయాల్లో ఇచ్చారా? మీ మాట మీరు మార్చుకున్నారా? అవార్డు చేశారా? ఆరోపణ జరిగిందా? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పిన తర్వాత ఫర్దర్గా ముందుకెళ్ళండి. ఇష్టానుసారంగా ఆరోపణ చేసి వీళ్ళు చేసిన తప్పుడు మళ్ళా సిబిఐ మాట్లాడితే వీళ్ళు సిబిఐ వీళ్ళపైన అన్ని కేసులు పెట్టింది. ఆ సిబిఐ చేసిన కేసులు ఆరోపణలు కరెక్ట్ అయితే ముందు మీరు ఆ డబ్బులన్నీ వాళ్ళకి అప్పచెప్పండి, తర్వాత సిబిఐ విషయం మాట్లాడండి. ఏంటది విషయం? ఇవన్నీ నేను అడుగుతున్నా. ఈ హౌస్లో మొన్న ఒక విషయంలో పారిపోయారు. ఈ 2 విషయాలు మీరు ఆరోపణలు చేశారు. హౌస్ అడ్జర్న్ చేయండి, మీ పేషీకి వెళ్ళండి, రికార్డు పెట్టండి. చేసిన ఆరోపణలు నిజమైతే ప్రూవ్ చేయమనండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపేమనండి, లేకపోతే క్షమాపణ చెప్పమనండి, లేకపోతే మీరు యాక్షన్ తీసుకోండి. తర్వాతనే ముందుకు పోవాలి.